జనవరి 2025 నాడు సాయంత్రకాలం సమావేశంలో పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ యొక్క ఎన్నికలు జరపాలని సమావేశం ఏర్పరిచిన గౌరవ మరియు భీష్మపితామహులైనటువంటి దాసరి నరసింహులు గారి ఆధ్వర్యంలో మరియు దానికి అధ్యక్షత వహిస్తూ మరి కోకనిగా దీకొండ యాదగిరి గారిని నియమిస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికల్ని కూడా తేదీని ప్రకటించడం జరిగింది. ఆ ఎన్నికలు ఎప్పుడనగా 14 ఏప్రిల్ 2025 రోజున జనవరి 13 ఏప్రిల్ ఎన్నికలు జరపడం 13 ఏప్రిల్ ఆదివారం రోజున ఏప్రిల్ 2025 నాడు ఎన్నికలు జరపడానికి తీర్మానించడం జరిగింది. దానికి ఎన్నికల కమిటీ అధ్యక్షులుగా దాసరి నరసింహులు గారిని మరియు దీకొండ యాదగిరి గారిని నియమించడం జరిగింది. మరియు ఈ యొక్క ఎన్నికలు చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయని చాలా చర్చలు జరిపిన తర్వాత పూర్తి అధికారాన్ని మరి వీరిద్దరికీ అప్పగిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని, నిష్పక్షపాతంగా ఉండాలని, ఎన్నికల్లో కూడా మెంబర్లకు కూడా అందరికీ కూడా మెంబర్ లిస్ట్ కూడా ఇస్తామని ఎన్నికల అధికారులు కూడా నియమించడం జరిగింది. ఆ ఎన్నికల అధికారులుగా హరిప్రసాద్ గారిని, శ్రీ హరిప్రసాద్ గారిని మరియు కాళ్ళ సచ్చిదానంద్ గారిని, గంగా ప్రసాద్ గారిని మరియు చిలుక శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది ఎన్నికల అధికారులుగా. ఇట్టి విషయాన్ని సమస్త పద్మశాలి కుల బాంధవులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవ సభ్యులు మరియు రిటైర్ ఎంఆర్ఓ దత్తాత్రి గారు మరియు మన పద్మశాలి నగర అధ్యక్షులు రవీంద్ర గారు, మా గంగరాజు గారు మరియు పూస శ్రీనివాస్ గారు అందరి సమక్షంలో ఈ ప్రకటన చేస్తున్నాను. అందరి ఆమోదంతో ఎన్నికలు నిర్వహించుటకు నిర్ణయించడం జరిగిందని సమస్త కుల బంధువులకు విజ్ఞప్తి చేస్తుంది. ఇంతవరకు ఇవ్వలేదు. వారు 31 జనవరి 2025 వరకు ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరు చాలా మంది ఇవ్వలేదు. వారు కూడా తప్పకుండా 31 జనవరి 2025 వరకు తప్పకుండా హాస్టల్లో ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవ్వడం లేదని నిన్ననే దానికి మన పద్మశాలి హాస్టల్లో కుల పెద్దల సమక్షంలో, అదేవిధంగా వారి కార్యవర్గ సమక్షంలో నిన్న మీటింగ్ జరిపి రచ్చమూర్తి గారు అటు మీటింగ్కు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎలక్షన్స్ ఏప్రిల్ 13 ఆదివారం నాడు ఎలక్షన్స్, దానికి ఎలక్షన్స్ ఆఫీసర్గా కూడా నియమించడం జరిగింది. ఎలక్షన్స్ ఆఫీసర్ చెరువుపల్లి హరిప్రసాద్ అడ్వకేట్ గారు మరియు రేకొండ గంగప్రసాద్ అడ్వకేట్ గారు, అదేవిధంగా తాళ్ళ సచ్చిదానంద్ రిటైర్డ్ హెడ్ మాస్టర్, అదేవిధంగా చిలుక శ్రీనివాస్ గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు, వీరు నలుగురిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల నిర్వహణ కమిటీగా మన పురవృత్తులు దాసరి నరసింహులు గారిని, అదేవిధంగా మాజీ జిల్లా అధ్యక్షులైన యాదగిరి గారిని ఈ పద్మశాలి హాస్టల్ ఎన్నికల కమిటీ కొరకు ఎన్నికలు నిర్వర్తించట కొరకు నియమించడం జరిగింది. వీరికి మన రచ్చమురళి గారు ఏదైతే మన పద్మశాలి సమాజం యొక్క హాస్టల్ లావాదేవీలు ఏమున్నాయో అన్ని వారికి అప్పచెప్పి ఎన్నికలు సజావుగా జరిగేటట్టు సహకరించాలని కుల పెద్దల సమక్షంలో మేమందరము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి అందరు పెద్ద మనుషులు సహకరించినందుకు పేరున పద్మశాలి హాస్టల్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా పెద్ద మనుషులందరికీ
మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండేయ, జై పద్మశాలి. పద్మశాలి విద్యార్థి సంస్థ అధ్యక్షుడు మరియు కార్యవర్గ గారికి నమస్కారం తెలియజేస్తూ, మరి గత అనేక సంవత్సరాలకి పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న అందరూ కూడా జిల్లా నగర ప్రముఖులు మాజీ పెద్ద పెద్దలు కూర్చుని పద్మశాలి విద్యార్థి వసతి కమిటీ అందరూ కూర్చుని ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న నిర్ణయం తీర్మానాన్ని వాళ్ళ రాష్ట్ర కమిటీ కూడా పూర్తిగా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ మరి ఎన్నికలు సజావుగా జరగడానికి మరి వాళ్ళ ఎన్నికల కమిటీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల అధికారులను కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా రేపు ఈ ఏప్రిల్ 13, 2024 నిర్వహించడానికి నిర్ణయం జరిగింది. మరి జిల్లాలో పద్మశాలి విద్యార్థి వసతి గృహ సభ్యులు, జిల్లా నగర తరఫా సంఘాల అధ్యక్షులు వారు కూడా ఎన్నికలకు సహకరించాలని చెప్పేసి మరి ఈ ఎన్నికలు సహజంగా నిర్వహించడానికి అందరి సహకారం ఉండాలని పద్మశాలి సమాజానికి మేము కోరుతాము. మరి అందరూ ఈ కార్యక్రమం పాల్గొనందరికీ కూడా సభ్యులందరికీ మరి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. అలాగే పద్మశాలి హాస్టల్ అధ్యక్షుడు నచ్చమూర్తి గారు, అలాగే వాళ్ళ కమిటీ మరియు జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ సందర్భంగా కొన్ని రోజుల సంది హాస్టల్ ఎలక్షన్ అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. దాన్ని 13/4/2020 రోజున ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దానికి పూర్తి సహాయ సహకారాలు నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందించాలి. 31వ తారీఖు వరకు ఏదైతే జనవరి 31వ తారీఖు వరకు నంబర్షిప్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తరఫా నుంచి కానీ పద్మశాలి సమాజం నంబర్షిప్ కావాలనుకున్నారు 5,116 రూపాయలు కట్టి నంబర్షిప్ తీసుకొని సంఘ అభివృద్ధికి మా 31వ తారీఖు వరకు ఫిబ్రవరిలో చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క పద్మశాలి రాష్ట్ర ఎన్నికల గురించి చాలా రోజులు అనుకుంటున్నాము. దాన్ని ఒక కొలికి తీసుకొచ్చినందుకు పెద్దలందరికీ, జిల్లా ప్రముఖులకు కానీ పెద్దలకు ధన్యవాదాలు. అలాగే మాఘశుద్ధమి తదియ రోజు మన యొక్క మార్కండేయ జయంతి ఉంది. ఆ మార్కండేయ జయంతి సుగా 1వ తారీఖు నాడు ఉంటుంది. దాని సుగా అందరూ విజయవంతంగా మా మార్కండేయని తలుచుకొని విజయవంతంగా కార్యక్రమాన్ని మార్కండేయ ఉత్సవాలు చేసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా